మెక్సికోలో నిరసనలు ఉధృత పరిస్థితులకు దారితీసే ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనం రోడ్లపైకి నిరసనలకు దిగారు. ఘర్షణల కారణంగా దాదాపు 100 మందికి పైగా పోలీసులు గాయపడ్డారు. నిరసనకారులు మెక్సికో కార్యనిర్వాహక శాఖకు చెందిన నేషనల్ ప్యాలెస్లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి ఉధృతంగా మారింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మెక్సికోలో అవినీతి పెరిగిపోయినా శిక్షలు లేకపోవడాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలు ఆందోళనకు దిగారు. అధ్యక్షురాలు క్లాడియా షీన్బామ్ మాదక ద్రవ్యాల వ్యాపారులతోటి కుమ్మక్కయ్యారని ఆరోపించారు. క్లాడియా షీన్బామ్ అధికారిక నివాసమైన నేషనల్ ప్యాలెస్లోకి దూసుకెళ్లేందుకు నిరసనకారులు ప్రయత్నించారు. వేల సంఖ్యలో జనసమూహం వీధుల్లోకి వచ్చారు. నిరసనకారులు చాలామంది షీన్బామ్ రాజీనామాకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నిరసనకారులకు ప్రతిపక్ష పార్టీల నుంచి బలమైన మద్దతు సైతం లభించింది. నేషనల్ ప్యాలెస్ చుట్టూ ఉన్న పోలీసు బారికేడ్లను తొలగించడానికి నిరసనకారులు ప్రయత్నించారు. వెంటనే అధికారులు స్పందించి జనంపైకి టీఆర్ గ్యాస్ను ప్రయోగించారు. దీంతో వారంతా పరుగులు తీశారు. అనంతరం ఒక గుంపు మెక్సికన్ పోలీస్ అధికారిని జనంలోకి లాగి కొట్టారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిరసనకారులు పోలీసుల మధ్య ఘర్షణలు గంటల తరబడి కొనసాగాయి. ప్రస్తుతం అక్కడ ఉధృత పరిస్థితులు నెలకొన్నాయి. నవంబర్ 1న మిచోకాన్లోని ఉరుపాన్ మేయర్ కార్లోస్ మాన్జో హత్య తర్వాత ఉద్యమం పెరిగింది. అతను తన కుటుంబంతో కలిసి డ్యాబ్ ది డెడ్ ఉత్సవానికి హాజరైనప్పుడు గుర్తు తెలియని వ్యక్తులు అతనిపైన 7 సార్లు కాల్పులు జరిపారు. దీంతో అతని మరణం యువతకు ఆగ్రహాన్ని తెప్పించింది.